నమస్తే, వెల్కమ్ టు 121 న్యూస్. నేను గౌతమి. ప్రముఖ సింగర్ మంగ్లీ చుట్టూ మైక్రో ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ మోసం ఆరోపణలు ముదురుతున్నాయి. అడ్వకేట్ సుబ్బారావు బాధితుల తరపున పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. సుమారు 10 కోట్లకు పైగా మోసం జరిగిందని, ఇందులో మంగ్లీ తన సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకుని ప్రజలను నమ్మించారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలను కొట్టిపారేసిన మంగ్లీ ఇది తనను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు బాధితులు నేరుగా మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేయడంతో ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు ఈ కేసు ఎక్కడి నుంచి మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. సుమారు 150 మంది బాధితుల నుంచి 10 కోట్లకు పైగా వసూలు చేశారని, దీని వెనుక మంగ్లీ, ఆమె సోదరుడు శివ ఉన్నారని అన్నారు. ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే మంగ్లీ మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు ఏ పాపం తెలియదని, సుబ్బారావు కేవలం పబ్లిసిటీ కోసమే తనను వాడుకుంటున్నాడని వాదించారు. అయితే ఈ వాదనను తిప్పికొడుతూ సుబ్బారావు బాధితులను నేరుగా మీడియా ముందుకు తీసుకొచ్చారు. బాధితులు తమ గోడును వెళ్లబోసుకుంటూ తాము సామాన్య గృహిణీలమని, నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో మధు అనే వ్యక్తి ద్వారా ఈ పెట్టుబడి మోసంలో చిక్కున్నామని తెలిపారు. 5% లాభం ఇస్తామని నమ్మించి తమ నుండి లక్షలాది రూపాయలు వసూలు చేశారని, ఆ డబ్బు తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంగ్లీ సోదరిని వివాహం చేసుకోబోయే వ్యక్తి ద్వారానే ఈ ఇన్వెస్ట్మెంట్ వివరాలు తమకు తెలిసాయని వారు చెప్పుకొచ్చారు. ఈ కేసులో మరో ట్విస్ట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. బాధితులతో కలిసి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన అడ్వకేట్ సుబ్బారావుకు పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించారు. అందులో 27% రీడింగ్ రావడంతో ఒక్కసారిగా మంగ్లీ వాదన నిజమేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అడ్వకేట్ సుబ్బారావు దీనిపై స్పందిస్తూ తనను భయపెట్టడానికి, కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నమని ఆరోపించారు. హైకోర్టు వద్ద అడ్వకేట్లతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు మంగ్లీ కూడా సుబ్బారావుపై ఎదురు ఫిర్యాదులు చేశారు. ఆయన తనను 10 లక్షలు డిమాండ్ చేశారని, మార్ఫింగ్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. సెలబ్రిటీ హోదాను ఉపయోగించి పెట్టుబడిదారులను ఆకర్షించారా లేదా కావాలని మంగ్లీ పేరును ఈ కేసులోకి లావుతున్నారా అనే కోణంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే మైక్రో ఫైనాన్స్ కేసులో ప్రధాన నిందితుడు మధును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోకుల నందన ఇన్ఫ్రాలో పెట్టుబడుల పేరుతో పలువురిని మోసం చేసినట్లు గుర్తించారు. వందల మంది అమాయకులను లక్ష్యంగా చేసుకుని అధిక వడ్డీ పెట్టుబడుల పేరుతో 200 కోట్ల మేర మోసం చేసినట్లు నిర్ధారించారు. సిమెంట్ ఫ్యాక్టరీ, పబ్, మైక్రో ఫైనాన్స్ పేరుతో వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిచారు. నిందితుడిని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. ఈ విచారణలో ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.